మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వరుస దొంగతనాలు ప్రజల మధ్య భయభ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా 2 రోజుల క్రితం మహబూబాబాద్ రైల్వే క్వార్టర్స్లో నిత్యం రద్దీగా ఉంటూ ప్రయాణికులతో రద్దీగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్పై కూడా ప్రజలు తిరుగుతున్న నేపథ్యంలో రైల్వే క్వార్టర్స్ అంటే ట్రాక్కి రైల్వే స్టేషన్ మధ్య ఉన్నటువంటి కూతురు దూరంలోనే ఇంట్లో అర్ధరాత్రి కూడా దొంగలు పడి సంబంధించినటువంటి 2 తులాల బంగారం 23 తులాల వెండి అపహరించిపోయినట్టు మాత్రం చెప్తున్నారు బాధితులు. అంటే వాళ్ళ మన విజువల్స్ చూసుకునే ప్రస్తుతానికైతే మన ఇంటి దగ్గర ఉన్నాము. ఇది ఇక్కడ రైల్వే క్వార్టర్స్ మీద మెయిన్ రోడ్ మీద ఉండే మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇల్లు కూడా. ఈ డోర్ కూడా ఇక్కడికి మన విజువల్స్ చూసుకోవచ్చు. ఈ డోర్ కూడా ఇక్కడికి వేసిన డోర్ వేసినట్టుగా ఉంది. కొంచెం మాత్రం నైట్ పూట దీన్ని కీతో అంటే దానికి రాడ్స్ని పగల కొట్టి అంటే ఇట్లా చూడండి, బయట పబ్లిక్ కూడా అటు ఇటు తిరుగుతున్న నేపథ్యంలో కూడా డోర్ వేశారు కదా అని ఒక మాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు. తీరా చూస్తే మాత్రం దీన్ని డోర్ని పగలగొట్టి తాళాన్ని పగలగొట్టి లోపలికి ఈ విధంగా ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి చూసుకొని తాళాలు ఇక్కడ ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి ఇక్కడ చైర్లో పెట్టేసి వాళ్ళు లోపలికి అంటే వీళ్ళు ఒక 2 days క్రితం కూడా వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడి నుంచి గార్లో వెళ్ళాము మేము. ఆడ వెళ్ళికి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు ఈ సంఘటన చూసుకొని మాకు ఫోన్ చేసి చెప్పారు. డోర్ అయితే ప్రతి బ్రేక్ చేశారు. అక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ ఉన్న డెస్క్కి వచ్చి ఇక్కడ ఇంత డెస్క్లో కూడా ఇంటికి సంబంధించిన కీస్ ఉన్నాయని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయని చెప్పేసి టూస్ టీమ్ చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం ముందుకెళ్తా బీరో కూడా ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఉంది. ఇక్కడ ఈ సెల్ఫ్లో కూడా ఇక్కడ నుంచి మొత్తం వెతికారు. ఇక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ పడ్డాయని చెప్పేసి ఇంటి యజమానులా చెప్తున్నారు. ఇక్కడ నుంచి మొదలుకొని చూసుకోవచ్చు. సరే మన ఈ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ బీరువాలు 2 బీరువాలు ఉన్నాయి. ఈ బీరువాలు కూడా అయితే బంగారం అని చెప్తున్నారు. 2 తులాల బంగారం ప్లస్ 23 తులాల వెండి పోయిందని చెప్తున్నారు. అంటే ఇవన్నీ తీసేసుకొని చిందరవందరంగా మొత్తం బీరువాలు మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసుకొని చిందరవందరంగా పడేసారు. ఇవన్నీ తీసేసుకొని ఈ బీరో ఒకటి మొత్తం చిందరవందరంగా పడేశారు. 23 తులాల వెండి పోయింది, 2 తులాల బంగారం అని చెప్తుంది. ఎందుకంటే మీకు కష్టపడితే మీకు వచ్చే 2 పిల్లలు ఉన్నారు, మాకు ఎంతో ఆడపిల్లలు 2 ఉన్నారని చెప్పేసి పాప వాళ్ళు కూడా ఒక దిగ్భ్రాంతిలో ఉండేది. ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటున్నాము, ఈ విధంగా దొంగలు ఈ విధంగా చేయడం మాకు చాలా బాధ ఉందని చెప్పేసినారు. ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఆమె ఏం జరిగిందమ్మా ఆ రోజు? మేము మా నాన్నగారికి బాగాలేదని ఊరికి వెళ్ళినాం సార్. అయితే పోయి వచ్చేసరికి ఇట్లా అంటే ఎప్పుడు పోయారు మీరు? ఈవినింగ్ 4కి వెళ్ళినాం. ఉదయం 6 గంటలకు వచ్చేసరికి మా పక్కన వాళ్ళు చెప్పిండ్రు మేము బయలుదేరి వస్తున్నాం ఆల్రెడీ. ఈ లోపు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండ్రు. ఎవరు చెప్పారు మీకు ఫోన్ చేసి? కొలిక్ వాళ్ళు చెప్పిండ్రు, అన్న మీ డోర్లు తీసున్నాయి, మీరు ఇంటికి వచ్చారా అని అడిగిండ్రు. అయితే ఇంకా రాలేదు, ఇప్పుడే బయలుదేరినాం కానీ దగ్గర పట్లనే ఉన్నాం, మహబూబాద్లోకి వచ్చేసినాము. అంటే ఎందుకు అని అడిగితే ఇట్లా డోర్లు తీసున్నాయి అన్న అంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూడవా ఎందుకైనా మంచిది అంటే అన్న ఇట్లా బీరువాలు అన్నీ తీసున్నాయి అన్న అని చెప్పిండ్రు. ఇక మేము దాంతో భయపడి ఇంకా తొందరగా మీరు ఇంటికి వచ్చేంతలోపు చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఒక అబ్బాయి తనని చూడమని చెప్తే తను వచ్చిండు. ఒకసారి వెళ్ళి అసలు లోపలికి చూడు అనగానే ఇంకా తను చూసేసరికి ఇవన్నీ తీసి ఉన్నాయి మొత్తం, ఇక్కడ నుంచి అక్కడ దాకా డోర్లు అవన్నీ బీరువాలు. ఇక ఆయన బయటకు వచ్చిండు, మేము వచ్చేసినాం. ఎన్ని గంటలకు జరిగిందంటే? తెల్లగా జరిగింది, రాత్రి ఇప్పుడు జరిగిందా? అంటే 11 దాకా వాళ్ళు మేల్కతోటే ఉన్నారంట సార్, టీవీ చూసుకుంటూ కొంచెం బయట తిరుక్కుంటూ. ఇక ఆ తర్వాత చూడలేదన్నా, కానీ శబ్దం ఏమి వినపడలేదు, బయట వర్క్ జరుగుతుంది, పైన కోతులు కూడా ఉన్నాయి, మాకు అర్థం కాలేదన్నా అని చెప్పిండ్రు. నిత్యం కూడా రోడ్డు ట్రాక్ ఉంది, టైర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ట్రాక్ పని చేస్తాండ్రు. మీ భర్త కూడా వచ్చాడా? మా భర్త ఒక పాప, ముగ్గురం వెళ్ళినాం, ఇంట్లో ఎవ్వరం లేము. ఎంత పోయిందండి మొత్తం? 2 తులాల బంగారం 23 తులాల వెండి. క్లూస్ టీమ్స్ వచ్చారా? పోలీసులకి కేసు నమోదు చేశారా మీరు? నేను చేశాను, FIR ఉంది నా దగ్గర, వాళ్ళు ఇచ్చారు కాపీ. క్లూస్ టీమ్ వచ్చి పౌడర్ అవి వేసి అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వెళ్ళారు. అయితే కొన్ని దొరికినాయమ్మ, ముందు మాయి కూడా తీసుకున్నారు, అవి ఇవి మ్యాచింగ్ అయితే చూసి, లేకపోతే పాత ఏమన్నా ఉంటే చూస్తాము అని అన్నారు. లేదండి, ఈ కొలీగ్స్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ ఇక బయట అంటే చెప్పలేను, రోజు చాలా మంది అక్కడ కూర్చుంటారు వెళ్తారు, కానీ అట్లా ఎవరైనా చూసి చేసిండ్రా అనేది మాకు కొంచెం భయం.
అంటే ఈ పని జరుగుతూ ఉంది కదా, అట్లా ఎవరైనా మరి మేము వెళ్ళేది చూసిండ్రా అనేది కొంచెం మరి బయట అంటే నా పేరు రజని. ఇంటి యజమానులు రజని చెప్తున్న పరిస్థితి అంటే మాకు ఎవరి మీద అనుమానం కూడా లేదు, ఎంత మంచోళ్ళే. తన భర్త కీమైన రమేష్ కూడా తనతో పాటు మా నాన్నగారికి గార్లకు వచ్చారు. అక్కడి నుంచి అయితే వచ్చిన నేపథ్యంలో చుట్టుపక్కల వారైతే మాకు చూసి ఇట్లా మీ డోర్ కొంచెం తీసింది, మరి ఏంటి అని చెప్పి మీరు వచ్చారా అని ఒక చెప్పడంతో మీరు అవాక్యారు. ఎందుకంటే మేము ఇంటికి రాలే కదా, రాకుండా కూడా అడోర్ దీపం ఇంటికి రాలే కదా, మరి రాకుండా కూడా మా డోర్ ఎందుకు ఇట్లా బ్రేక్ అయింది, మరి ఎవరు తీశారని చెప్పేసి వాళ్ళ ఒక భయాందోళన కలిగి మొత్తం వెంటనే వచ్చి ఒక వ్యక్తిగత పురమాయించుకుని మీరు వచ్చిన తప్పు ఇంట్లో కొంచెం ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఈ రైల్వే క్వార్టర్స్కి ముందు వైపు ట్రాక్ ఉంటుంది, అంత జనం కూడా పబ్లిక్ బాగానే తిరుగుతుంటారు. వాళ్ళ ఇంటికి రైల్వే క్వార్టర్స్ ఇంటి బ్యాక్ సైడ్కి మనం వచ్చాయి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా నిర్మానుషంగా అంటే ముసి ఉన్నట్టుంది. అంటే పబ్లిక్ కూడా ఇక్కడ ఎవరు ఎంత ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. ఇటు సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఉంటుంది, రేపు ఆక్సిజన్ సిలిండర్స్ ఇటు సంబంధించింది, టెంపుల్ ఉంది. వస్తే కనుక ఇటు సైడ్ నుంచి రావాలి, మరి ఇక్కడ నుంచి రాకుండా మన ముందు నుంచి తలుపుని బ్రేక్ చేసుకొని తాళాలు బ్రేక్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. మరి అని చెప్పి మనకి అమ్మా వెనకది తీసిండ్రంటే ఇటు నుంచి వెళ్ళిపోయినరా ఇది చూసే గుర్తుపట్టింది. తను ముందు చూడలేదు ఫస్ట్. ఈ వెనక పొయ్యంటు పెట్టుకోవడానికి వచ్చి ఈ డోర్ చూసుకొని అరే వెనక డోర్ తీసిందేందా అని తన భర్తకు చెప్పిందంట. చెప్పంగానే అన్న మీరు వచ్చిండ్రా అని తను కాల్ చేసిండు. పిలిస్తే ఎవరు పలకలేదు కదా, పలకపోతే కాల్ చేసిండు. ఇక అట్లా మళ్ళీ పోయి ముందు చూసిండు. అబ్బాయి ఇటు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి ముందు చూసిండంట. చూస్తే ఇక ముందు కూడా తీసి ఉండేసరికి అట్లా అయితే దొంగలు పడి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి 2 తులాల బంగారము 23 తులాల వెండి అపహరించారు. క్యాష్ గిట్లా పోయినా ఏమన్నా క్యాష్ గిట్లా లోపల దేవుడి అవి ఉండే సార్, ఒక 2-3 వేలు. మొత్తానికైతే 23 తులాల వెండి 2 తులాల బంగారం ఏం చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికే పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్స్ కూడా వచ్చి దర్యాప్తు మొత్తం వేగవంతం చేస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో మహబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబాద్ పట్టణంలో కూడా చోరీలు మాత్రం బాగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గస్తీలు పెంచాలి, అంటే పెట్రోలింగ్ పెంచాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా బాగా భయాందోళన గురించి. ఎందుకంటే అందరూ మామూలుగా బయట పడుకుంటారు, బయట నైట్ పెట్రోలింగ్ కూడా పోతారు సార్ మా డ్యూటీ. ఇప్పుడు జెంట్స్ అప్పుడు మేము పిల్లలతో ఉంటాం కదా, అది భయం అవుతా ఉంటుంది. ఏం చెప్తుందంటే వాళ్ళ భర్త కూడా అంటే డ్యూటీ పరంగా కీమిని కొట్టుకుని నేను బయటకి వర్షం పైన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా నిఘా పెంచి భద్రత ఇట్లున్నట్టయితే వచ్చినట్లయితే కొంచెం మాకు భయంగా ఉండదు, ఎలాంటి పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి వాళ్ళు భయాందోళనతో ఉండడానికి అందరికి భయం అవుతుంది. బయటకు వెళ్ళిపోదాము, మరి మనకి కరెక్ట్ గా ఫెసిలిటీస్ లేవు కదా అని అందరు అనుకుంటున్నారు. అదే పరిస్థితి అందరు అంతే అనుకుంటారు సార్. ఈ లైన్ లో 4 ఉన్నాం సార్. అటు ముందు మధ్యలో మొత్తం గ్యాపే ఉంది, మళ్ళీ అటు బిల్డింగ్ కొత్తది కట్టారు. అందరికి భయమే ఉంటది సార్. రోజు ఎవరు పడితే వాళ్ళు వస్తా ఉంటారు, స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. వీళ్ళు అదే వాళ్ళు అంటారు కదా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అసలు అంటే బండ్లు పెట్టిపోతారు ఇష్టం వచ్చినట్టు, ట్రైన్ ఎక్కిపోయేటోళ్ళు. బండ్లు ఎందుకు, ఇక్కడ ఇది పార్కింగ్ ప్లేస్ కాదు కదా, మరి మాకు మీరు ఎవరు అని తెలియదు పరిస్థితిలో మా ఇళ్లలో ఇంటి ముందు బండ్లు పెట్టిపోతారు. ఎందుకంటే మీకెందుకు, మీరు ఆదా ఇదా అని మాట్లాడతారు మీద ఏమన్నా విన్నారు కదా. వాళ్ళ గోడ అయితే అంతే, వాళ్ళకి భయానే కాదు. ఎవరు వచ్చి ఇంటి ముందు బండి పెట్టిపోతున్నారో, అసలు ఎవరి బండి ఎవరు తీసుకెళ్ళిపోతున్నారో, ఇక్కడికి ఎవరు వస్తున్నారో అని కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఎవరినన్నా వద్దు అన్నా కూడా మాకు వాళ్ళు కోపంగా చూసుకుంటూ పోతున్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కోటర్లు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నట్టు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మెయిన్గా ఈ దొంగల బెడతోనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ నుంచి చాలా మంది అపరిచితులు వస్తుంటారు, గంజాయి కూడా సేవిస్తుందని చెప్పి. ఇప్పటికైనా పోలీసులు ఇటు రైల్వే క్వార్టర్స్ ప్రత్యేక నిఘా పెట్టి పోలీసుల ప్రతిష్ట బందోబస్తు ఉన్నట్టయితే ఇక్కడ మాకు ప్రమాదాలు అరికట్టొచ్చని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది.